సినిమా రంగంలో బంధాలు బంధుత్వాలు తమాషాగా ఉంటాయి. బీరకాయ పీచు బంధుత్వం అంటారే, అలాంటిదే ఇది కూడా. ఏదో ఒక రూపంలో బంధుత్వం బయటపడుతుంది. ఆ బంధుత్వానికి భాషతో సంబంధం ఉండదు. వారు సినిమా రంగంలో పైకి రావటానికి ఆ బంధుత్వాలు కూడా కారణమయ్యాయా అన్న ఆలోచన కూడా మనకు రాక మానదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు బంధుత్వం ఉందంటే నమ్మగలమా? అలాగే రజనీకాంత్ అందాల నటి రేఖకు బంధువా? అదెలా? ఇలాంటి ప్రశ్నలు సినిమా రంగంలో తలెత్తుతూ ఉంటాయి. ఈ చిక్కుముడిని విడదీసే బంధుత్వాల గురించి తెలుసుకుందాం. మోహన్ లాల్ భార్య పేరు సుచిత్ర. ఆమె మరెవరో కాదు, తమిళ నటుడు నిర్మాత బాలాజీ కుమార్తె. ఈ బాలాజీకి ఓ సోదరి ఉన్నారు. ఆమె పేరు విజయ పార్థసారథి. ఆమె మరెవరో కాదు, ప్రముఖ తమిళ నటుడు వైజీ మహేంద్రన్ తల్లి. అలాంటప్పుడు మహేంద్రన్ భార్య చెల్లెలు లతనే కదా రజనీకాంత్ చేసుకున్నది. అప్పుడు మోహన్ లాల్ తో కూడా రజనీకాంత్ కు బంధుత్వం ఉన్నట్టే కదా. రజనీ లతల కుమార్తెల్లో ఒకరు ఐశ్వర్య. ఆమె భర్తే ధనుష్. మరి ధనుష్ సంగతి తెలిసిందే. లతా రజనీకాంత్ సోదరుడే నటుడు రవి రాఘవేంద్రన్. ఇతనెవరనుకుంటున్నారు? ఇంకెవరు, నేటి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తండ్రి. పైగా వీరి సమీప బంధువులే నటి శోభన, నటుడు వినీత్. వైజీ మహేంద్రన్ కుమార్తె మధుమతి పెళ్లి చేసుకున్నది ఎవరిననుకున్నారు? అతని పేరు అరుణ్. మహానటి సావిత్రి మనవడు ఈ అరుణ్. అతని తల్లి విజయ చాముండేశ్వరి. మరి అలాంటప్పుడు జెమినీ గణేశన్ ఆమెకు తండ్రే కదా. ఈ జెమినీ గణేశన్ కూతురే బాలీవుడ్ నటి రేఖ. ఇప్పుడు రేఖ మోహన్ లాల్ కూడా బంధువులే కదా. ఇంతమంది బంధుగణాలతో సినిమా రంగం ఉండటం విశేషమే. సామాన్యులకు ఇవేమీ తెలియవు. సినిమా రంగంలో మనం పైకి రావటానికి ఎంతో కొంత ఈ బంధుత్వం ఉపయోగపడకుండా ఎలా ఉంటుంది? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద లిస్టే తయారు కావచ్చు. అందుకే ఇక్కడితో ఆపేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.